వచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది. అయితే దీనికి మన ఆలోచన ఏంటంటే ముందుగా మన ఉద్యమ నాయకులు, మన పూర్వీకులు, మన చట్టాలని, మన ఆదివాసీ ప్రపంచాన్ని లేదా మన స్వయం పాలన కోసం పనిచేసినటువంటి నాయకులు ఉన్నారు. మన హక్కుల కోసం, మన సార్వభౌమత్వం కోసం ఉద్యమాలు చేసిన నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకసారి మనం వీరందరిలో ఒకరైన మన బిర్సా ముండా గారు వాళ్ళకి పూలతో మన ప్రతి ఒక్కరు వచ్చి పూలతో ఆయనకి సన్మానం చేయవలసిందిగా కోరుకుంటాం. దీనికన్నా ముందు మనం జెండా మన ఆదివాసీ జెండా ఆవిష్కరణ చేసుకున్నాం. దాని నుండి కొంతమంది అంటే అందరం ఒకటే అని చాటి చెప్పడానికి మనందరం నేను ఒక ఆలోచన చేశాం. ప్రతి తెగ నుండి ఒక్కొక్క నాయకులు వచ్చి ఓటింగ్ చేయవలసిందిగా కోరుతున్నాం. మొదటిగా లేదు అది అంటే వేరేగా ఉండకూడదు కానీ ప్రతి మన అన్న వాళ్ళమే 4-5 ఉన్నాం. మన అందరి నుండి ఒక్కొక్కరు వచ్చి అందరు పట్టుకొని వచ్చేసారి జెండా ఆవిష్కరణ చేసేసాను. సరే, కొండరెడ్డి తెగ నుండి ఎవరికి ఇస్తారు మీరే ఇవ్వండి. ఒక రెడ్డి ఎంపీపీ గారు కోయ నుండి ఎవరు ఇస్తారు? మన చిన్న దొరగారు. సరే, వాల్మీకి తెగ నుండి మేస్తారు ఉన్నారు, కమ్మర్ నుండి మేడం గారు ఉన్నారు. అలాంటి మేడం గారికి పట్టుకోండి, డీటెయిల్స్ తీసుకోండి. నలుగురు పట్టుకొని ఒకేసారి మీరంటే ఫ్రెండ్స్ ఒక్కసారి జెండా ఆవిష్కరణ చేయాలి. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. మా ఊర్లో మా రాజ్యం, మా ఊర్లో మా ఊర్లో మా ఊర్లో జీవో నెంబర్ 3ని, జీవో నెంబర్ 3ని, జీవో నెంబర్ 3ని, 1/70 చట్టాన్ని, 1/70 చట్టాన్ని, 1/70 చట్టాన్ని, పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు చేసిన ఫీసా చట్టాన్ని, ఫీసా చట్టాన్ని, ఫీసా చట్టాన్ని, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని, అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని ఈసారి